అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. 2025 ఆంగ్ల సంవత్సరం, మరి ధనుస్సు రాశి వారికి 2025 ఎలా ఉండబోతుంది, అలాగే వీళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, మీ మాటల్లో వివరించండి. ధనుస్సు రాశి వారికి 2016, 17, 18, 19, 20 సుమారుగా 21 పర్వాలేదు. 2020 పర్వాలేదు, 21 పర్వాలేదు, 22 బాగాలేదు, 23 బాగుంది, 24 కొంత బాగాలేదు, రేపు 25 కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది. అర్ధాష్టమ శని అనేటువంటిది ఎంటర్ కాబోతుంది వీరికి. దీనివల్ల మనకు ముఖ్యంగా మనస్సునందు ఒక భయం కావచ్చును, ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చును, శస్త్రచికిత్సలకు డబ్బు ఖర్చు అవ్వడం కావచ్చును, కొంచెము ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా కొంత ఆలస్యంగా నెరవేరుట, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, కొంత గందరగోళంగా ఉండడము. ముఖ్యంగా చెప్తున్న ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏది చేయకూడదు. ధనుస్సు రాశి వారు గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది పనికిరావు. మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుట, రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వివాస్పదంగా మారడము, మానసిక ఒత్తిడి, కోపము పెరగడము, కోపము అధికంగా మారడము, సహనము, ఓర్పు అనేటువంటిది ఎంతో అవసరము. ఈ 2-2.5 సంవత్సరాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. స్థానచలనాలు, ప్రదేశ మార్పులు ఎన్నో ఉన్నవి. అనవసరమైనటువంటి పనులు చేసి బాధపడితే ప్రయోజనం ఏమీ లేదు. కనుక అది గమనించుకోండి. మధ్యవర్తిత్వం అనేటువంటిది పనికిరాదు. పరిచయం లేని వ్యక్తులను నమ్మకూడదు. ఎలాంటి డబ్బులు ఇవ్వద్దు. పెద్దల మాట వినకపోవడము, ఊరికే గాలికి తిరగడము, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసము, మీ మీద మీకే అహంకారమైనటువంటి భావం రావడము, నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కనుక దయచేసి చాలా ఓర్పుగా ఉండేటువంటి సమయంగా మీరు భావన చేసుకోవాలి ఈ యొక్క ధనుస్సు రాశి వారు. మరి ఇక్కడ స్త్రీ అయినా పురుషులైనా కూడా మరి ఈ సంవత్సరం మొత్తము కూడా ఆనందమే అని చెప్తా. ఎందుకు అంటే గురువు మూలకంగా గురువు మీకు ఎక్సలెంట్గా ఉండబోతున్నాడు. కనుక ఎవరైనా వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి కానీ చాలా బాగుంది. జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి శని మూలకంగా. ధనం వల్ల కొంత ఇబ్బందులు, ఒక సమాచారం మీకు సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒక విలువైన సమాచారము. స్వయం కృషితో పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా మీ ఖర్చులు ఉంటాయి. గృహోపకరణమైనటువంటి పనులు జరుగుతాయి. అంటే గృహంలో కొన్ని విలువైనటువంటి వస్తువులు కొంటారు. పెద్ద విషయము వాయిదా పడుతుంది. బాధపడకండి. ఏదో పెద్ద విషయం ఉంది అనుకుంటే విద్యార్థులు ప్రతి విషయంలో విజేతలుగా నిలుస్తారు. తీర్థయాత్ర సందర్శనము చేయుట, భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగాలు పెరగడము, అదేవిధంగా పెద్దవారితో పరిచయాలు. ఇక్కడ ఎవరి జాతకములో అయితే శనైశ్వరుడు బాగా ఉండకుండా ఉంటాడో వారికి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అన్యోన్యత అనేటువంటిది లోపిస్తుంది. అది గమనించుకోండి. పెద్దవారితో పరిచయాలు, ఖర్చులు అధికము అయ్యేటువంటి పరిస్థితి, ప్రతి విషయంలో ప్రత్యేక హోదాగా ఉండేటువంటి పరిస్థితి, అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి ఉంది. రుణ బాధలు ఉండబోతున్నాయి. స్నేహ బాంధవ్యములు పెరుగుట, వారి వల్ల అనుకూలత, విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. జ్ఞాపక శక్తి, మనోవాంఛలు పట్టుదలతో సాధించగలుగుతారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రమోషన్స్, లాభములు, గౌరవము, ధనము అతి కష్టం మీద పెరుగును. చిన్న పెద్ద వ్యాపారులకు కిరాణా, సిమెంటు, ఐరను, అదేవిధంగా ఈ యొక్క గ్రానైటు వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు అయితే ఉన్నాయి. రుణములు ఉన్నను చివరకు లాభములు లభించేటువంటి పరిస్థితి ఉంది. అతిపెద్ద పెట్టుబడులలో అభివృద్ధి లాభాలు చేయగలరు.
చేతి వృత్తి సొంత వ్యాపారంలో వారికి వడ్రంగి తాపి అదేవిధంగా కర్ర వ్యాపారులకు కూలీలకు అదేవిధంగా కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది వీరికి. చిన్న పెద్ద పరిశ్రమలకు అదేవిధంగా ఇనుము రిలేటెడ్ యంత్ర కర్మాగారాలకు మిల్లర్స్ వారికి అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కలగబోతున్నాయి. అదేవిధంగా విలువగల కొత్త ప్రారంభములు చేయగలరు. పనులు ముందుకు వెళ్తున్నాయి. వ్యవసాయం మరియు కూలీ చేయు వారికి సంవత్సరం సాధారణంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. అదేవిధంగా కీటక చోర భయములుండను. చేతికి వచ్చు ఫలములు అధిక ధర పలుకును. అధిక దిగుబడి అయితే కనబడుతూ ఉంది. ప్రభుత్వ రాయితీలు కలిసి వచ్చును. టీవీ రేడియో సినీ నాటక రంగస్థల నటులకు ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి దేవాలయ పనివార్లకు మంచి అభివృద్ధి కనబడుతూ ఉంది. ప్రజలు జేజేలు పలుకుట జరుగును. మొత్తం మీద ఈ రాశి వారికి శని ప్రభావం ఉన్నను. శని ప్రభావం అంటే అర్ధాష్టమి శని అని చెప్తున్నాను. ఉన్నను ఎంతో కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. సంవత్సరం మధ్య యందు చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. తప్పకుండా అవి వెంటనే నివృత్తి చేసేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. వివాహ ప్రయత్నాలు కావచ్చును. అదేవిధంగా భూగృహ సమస్యలు అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది. మే తర్వాత ఇంటి అందు శుభకార్యాలకు శ్రీకారం కనబడుతుంది. అదేవిధంగా వ్యాపారం అందు చక్కటి అభివృద్ధి ఉంది. కొత్త వారితో పరిచయాలు ఎప్పుడైనా ఇప్పుడు ఉండేటువంటి సందర్భాలలో ఆన్లైన్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కానీ లేదా ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ వడ్డీకి డబ్బులు ఇవ్వడం కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడైనా డబ్బులు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ మేము ఇన్వెస్ట్ చేశాము మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి బాగుంటుంది ఇవే మాటలు వినబడతాయి మనకు. విన్నరా? మా సొంత బావనే ఇన్వెస్ట్ చేసిండు మా బావనే నాకు అనేటువంటి పరిస్థితి, లేదా మా చెల్లెనే చేసింది, లేదా మా బామ్మర్ది చేశాడు, లేదా మా తమ్ముడు చేశాడు, మా అంకుల్ చేశాడు. ఇవే వారిని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేయడం, వారు మునగడం, మీరు మునగడం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నది కాపాడుకోండి. ఉన్న 100 రూపాయలు 10 సార్లు లెక్క పెట్టుకొని కళ్ళకు అద్దుకొని దాచుకోండి. ఈ 100 నేను 1000 చేస్తా, ఈ 1000ని 10,000 చేస్తా అనుకోవద్దు. వినరా? ఇది గుర్తుంచుకోండి. తప్పకుండా ఈ విధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరొక విషయం చూసుకున్నట్టయితే మనకు మూలా నక్షత్రము 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1 ఈ రాశులకు మనకు ధనస్సుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు దా అక్షరము, భా అక్షరము, ఢా అక్షరము, భూ అక్షరము, అదేవిధంగా బే అక్షరము, భువనేశ్వరి కావచ్చును, భిక్షపతి కావచ్చును, ఇలా పేర్ల మీద ఉండేటువంటి వారు. మూలా నక్షత్రం వారికి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అనారోగ్య బాధలు అధికమవుతున్నాయి. ఆకస్మిక ధన నష్టం ఉంటుంది. అన్ని రంగాల్లో జాగ్రత్త వహించడం మంచిది. వ్యవసాయదారులకు లాభం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం గలవారికి తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. మేలు కోరే వారిని నమ్ముట మంచిది. శారీరక బలహీనత ఏర్పడుతుంది. వేల ప్రకారము భుజించుటకు ప్రాధాన్యం ఇస్తారు. పేపరు ఐరన్ నూనె వ్యాపారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాషాఢ 1వ పాదము బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలుగుట మంచిది. ఇతరుల సలహాలకు అవకాశం ఇచ్చుట మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి కనుక బ్యూటీ పార్లర్ వారికి శుభంగా ఉండబోతూ ఉన్నది కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు తప్పకుండా అర్ధాష్టమ శని ఉంది కనుక మనము ఈ నెల నుండి జనవరి నుండి 12వ నెల డిసెంబర్ వరకు కూడా 12 హోమాలు మీ పేరిట జరిపించేటువంటి సంకల్పం కనుక కేవలం 2500కు మాత్రమే మరి ఈ హోమంలో పాల్గొనండి. తప్పకుండా శనైశ్వరునికి అనుగ్రహం పొందండి. దానికి సంబంధించి మీకు శనికి సంబంధించినటువంటి ఒక మంచి రెమెడీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. 2025లో ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.